తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల వేడి ప్రారంభంలోనే పతాక స్థాయికి చేరుకుంది. ఈరోజు ఇంద్రవెల్లి సభలో శంఖారావం పూరించారు సీఎం రేవంత్ రెడ్డి. 6 గ్యారెంటీల అమలు మొదలుపెట్టి ప్రతిపక్షాల విమర్శల దాకా అన్నింటిపైన దూకుడుగా కౌంటర్లు వేశారు సీఎం. బీఆర్ఎస్ బీజేపీలే టార్గెట్గా పదునైన వ్యాఖ్యలు చేశారు. దీంతో తెలంగాణలో రాజకీయ వేడి మరింత పెరిగింది. తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు సమరశంఖం పూరించింది కాంగ్రెస్ పార్టీ. ఇంద్రవెల్లిలో నిర్వహించిన తెలంగాణ పునర్నిర్మాణ సభలో ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరో 2 గ్యారెంటీల అమలు ఎప్పుడనే విషయంపై స్పష్టత ఇచ్చిన సీఎం రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం కావాలని క్యాడర్కు పిలుపునిచ్చారు. తమ ప్రభుత్వం ఏం చేయబోతోందనే విషయాన్ని చెబుతూనే తన ప్రసంగంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ ను తీవ్ర స్థాయిలో టార్గెట్ చేశారు రేవంత్ రెడ్డి. తమ ప్రభుత్వం కూలిపోతోందంటూ జరుగుతున్న ప్రచారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 నెలల 6 నెలల కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు, ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని. నీ అయ్యా ఎవడ్రా పడగొచ్చేటోడు? ఊర్లలో ఎవడన్నా ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ఆలోచన చేస్తే సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. మీ ఊర్లో యాపసెట్కు కోదండం వేసి కొట్టండి, లాగుల తొండలు ఇడవండి. ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, ప్రజలు ఆశీర్వదించిన ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం. ఇది ప్రజా ప్రభుత్వం. ఈ ప్రభుత్వం గాలి కాదు కదా, నీ ఖాందాన్ మొత్తం వచ్చినా బోర్ల బొక్కలు పండబెట్టి తొక్కుతాం. తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ఏర్పడిందన్న రేవంత్ తామొచ్చి 2 నెలలే అయినా విమర్శలు చేస్తున్నారంటూ విపక్షంపై మండిపడ్డారు. ఇప్పటికే 7,000 స్టాఫ్ నర్సులకు ఉద్యోగాలిచ్చామన్న సీఎం 15 రోజుల్లో 15,000 కానిస్టేబుల్ ఉద్యోగాలిస్తామన్నారు. ఓవైపు అభివృద్ధి నినాదం చేస్తూనే బీఆర్ఎస్ బీజేపీలను టార్గెట్ చేశారు రేవంత్. చదువుకోవడానికి పాఠశాలలు ఏర్పాటు చేసే బాధ్యత మాది. ఈ రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు నింపే బాధ్యత మాది. 2,07,000 నింపినాం. ఇంకా 1,93,000 ఉద్యోగాలల్లా 15 రోజుల్లో 15,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు నింపుతాం. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. రేవంత్ సర్కార్ బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడుతోందని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పెద్దలకు డబ్బులు సమకూర్చేందుకు బిల్డర్లను, వ్యాపారుల్ని బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఈ రోజైతే ఈ రాష్ట్రంలో గత 5-6 సంవత్సరాలుగా జరిగినటువంటి భూములకు సంబంధించినటువంటి లావాదేవీల మీద ఏదైతే ప్రభుత్వ పరంగా ఒకటి, పార్టీ పరంగా ఒకటి వీళ్ళు దర్యాప్తు చేస్తూ మీ భూములు రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేస్తాము, మీకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇవ్వము అని అనేక మందిని పిలిపించి ఏదైతే మరి గంధాలకు తెరలేపుతుందో కాంగ్రెస్ పార్టీ, దీనిపైన ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి మనం పోరాటం చేయాల్సినటువంటి అవసరం. పాలక ప్రతిపక్షాల మధ్య పేలుతున్న మాటల తూటాలతో ఇప్పటికే రాష్ట్ర రాజకీయాల్లో వేడి పీక్స్ కి చేరింది. తాజా పరిస్థితులతో ఇది ఇంకే స్థాయికి చేరుతుందనేది ఆసక్తి రేపుతోంది.